చిత్తూరు జిల్లాలోని వీకోటలో హృదయ విదార ఘటన వెలుగులోకి వచ్చింది. మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రియుడితో కలిసి 7 ఏళ్ల కుమారుడిపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. వీకోట ఈశ్వర్ నగర్ కు చెందిన ఇంద్రజ భర్త మృతి చెందిన తర్వాత ఎర్రచేనుకు చెందిన రాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడనే నేపథ్యంలో ఇద్దరు బాలుడిపై తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శరీరంలోని పలు భాగాలను బ్లేడ్తో గాయపరిచి విచక్షణ రహితంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైతే బాలుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని వీకోటలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రియుడితో కలిసి 7 ఏళ్ల కుమారుడిపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. వీకోట ఈశ్వర్ నగర్ కు చెందిన ఇంద్రజ భర్త మృతి చెందిన తర్వాత ఎర్రచేనుకు చెందిన రాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడనే నేపథ్యంలో ఇద్దరు బాలుడిపై తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శరీరంలోని పలు భాగాలను బ్లేడ్తో గాయపరిచి విచక్షణ రహితంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన బాలుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. చిత్తూరు జిల్లా పలంనేరులో అమానుష సంఘటన చోటు చేసుకునింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకుని బ్లేడ్ తో కోసిన కసాయి తల్లి ఉదాంతం వెలుగు చూసింది. పలంనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఈ ఘటన చోటు చేసుకునింది. అంటే వివాహేతర సంబంధం నేపథ్యంలోనే కన్న తల్లి తన ప్రియుడితో కలిసి కొడుకును చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంటే వీకోట మండలంలోని ఈశ్వర్ నగర్ కు చెందిన ఇంద్రజ తన భర్త గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే ఈమెకు ఎర్రచేను గ్రామానికి చెందిన రాజు అనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వీరొక్క వివాహేతర సంబంధానికి తన 7 ఏళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని ఆ యొక్క కసాయి తల్లి భావించి ఆ యొక్క ప్రియుడితో కలిసి కూడా ఆ యొక్క బాలుడిని కూడా చిత్రహింసలకు గురి చేసేది. ఈ క్రమంలోనే అంటే ఆ బాలుడి పైన కూడా బ్లేడుతో ఆ యొక్క శరీర భాగాలను కోయడమే కాకుండా ప్రైవేటు స్థానాల్లో కూడా ఆ బ్లేడ్ తో కోసి తీవ్రంగా గాయపరిచింది. విచక్షణ రహితంగా ఆ యొక్క తల్లి ఆ బిడ్డ పట్ల కూడా కసాయిగా వ్యవహరించిన తీరు స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఆ యొక్క బాలుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రోజులాగానే ఆ అబ్బాయిని కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత బట్టలు తొడిగి స్కూల్కి పంపించేది. ఆ యొక్క బాలుడు నరక యాత్ర అనుభవిస్తున్న క్రమంలోనే ఆ యొక్క ఉదాంతం ఈ రోజు వెలుగు చూసింది. ఇందులో భాగంగానే ఎవరైతే ఆ యొక్క బిడ్డ పట్ల కసాయిగా వ్యవహరించిన ఆ తల్లితో పాటు ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఇంద్రజ రాజును కూడా కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. శోభ. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.